కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కృప కలిగిన దేవుడు, ఆ జీవం కలిగిన దేవుడు మనల్ని ప్రేమించి ఈ రీతిగా తన కృప చూపించి తన సన్నిధికి తీసుకొచ్చాడు. మనం ఏమి రుణం తీర్చుకోలేము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవద్దులమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియపరలోక తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీకు సాధ్యమైనటువంటి ఏది లేదు, నీకు సమస్తము సాధ్యమే. In the mighty name of Jesus, in the mighty power of Jesus. Oravashi glory Shandara Rikandara Horiara Shikandara Horimamara Shandara. Hallelujah. Raushal Rasikara might in the Rosi, Jesus see Calvary. Library shall the Risha Madarisha. Hallelujah. మీరు తండ్రి మీకే స్తోత్రాలు ప్రభువా. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడు. ఇదిగో ప్రభువా, నీ జీవాన్ని మాలో పెట్టి నాయన మీకే స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మీ కృప చూపించి కార్యం చేశారు ప్రభువా, మీకే స్తోత్రాలు. అయ్యా, సజీవు లెక్కలు ఉంచారు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది, మనం నిన్ను స్తుతించున్నా అన్నావు. ఆ రీతిగా మీ సన్నిధికి తీసుకొచ్చిన విధానం కొరకు మీకేమి ఇచ్చిందో రుణం తీర్చుకోలేను. మమ్మల్ని అందరినీ ప్రేమించారు. అవును ప్రభా, మీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయమని త్వరగా రానున్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు కృప చూపించి కరుణించి గతకాలం అంతా కూడా మనల్ని పోషించి ఆదరించి మనకు మంచి ఆరోగ్యం ఇచ్చి మనకు ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తూ వస్తున్న దేవుడు. మనం అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మనం ఎంతో ధన్యులం. అవును, ఈ లోకంలో ఏది సంపాదించకపోయినా దేవుని కలిగి ఉన్నటువంటి జీవితం ఎంతో ధన్యమైనటువంటిది. అవును, దేవుడు ఉంటే మనకి చాలు నా ప్రియమైన వాళ్ళరా. అయితే ఈ రీతిగా దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక ఆయన తన హస్తాన్ని పట్టుకుని ఆయన నడిపిస్తూ వస్తున్నటువంటి దేవుడు. ఒక మాట, పిలువబడిన వారు అనేకులైతే ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనంలో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. మనమందరం కూడా దేవుని చేత పిలువబడ్డాం. ఈ లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టి మన పాప శాప దోషాలన్నింటినీ కూడా ఆయన కొట్టివేసి ఆ శిలువలో మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి ఆ యేసు ప్రభు మన కొరకు ఆయన
తన ప్రాణాన్ని ఇచ్చాడు సిలువలో. తన ప్రాణాన్ని విమోచన క్రైతనంగా సిలువలో చెల్లించి మనల్ని ఈ లోకంలో నుంచి పిలిచాడు. ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు, శ్రేష్టమైనటువంటి పిలుపుతో పిలిచాడు. అవును నా ప్రియమైనటువంటి వారలరా, ఆ పిలుపుకు తగినట్లుగా మనం యోగ్యమైనటువంటి వారంగా, యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటాడు. అవును, అయితే మన పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి, కానీ మన బలహీనతలు, అవిధేయతలు ఇంకా కూడా మనలో మిగిలి ఉన్నాయి. ఏంటి అంటే కంటి పాపం, నోటి పాపం, ఆలోచనల పాపం, తలంపుల పాపం, ఊకల పాపం, ఉద్దేశాల పాపం, సమస్త పాపాల నుంచి ఆయన మనలను విడిపించేవాడు. మనకు ఒక నూతన ఆత్మను మనకు దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనం అయితే పిలువబడినటువంటి వారు అనేకులు. ఎందుకోసం పిలువబడ్డాం? ఆయన పిల్లలుగా పిలువబడ్డాం, ఆయన కొరకు పిలువబడ్డాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, పిలువబడినటువంటి మనం ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా పొందుకుంటున్నాం. మనకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆయన దగ్గరకు వచ్చి, నా ఆరోగ్యం సరిచేయి ప్రభువా, నాకు స్వస్థతను కలగచేయి ప్రభువా అని అడుగుతున్నాం. పరిస్థితులు బాగోలేకపోతే నా పరిస్థితులన్నింటినీ కూడా సరిచేయండి ప్రభువా అని చెప్పి అడుగుతున్నాం. మనకు సమాధానం లేకపోతే ఆ అసమాధానాన్ని తీసివేసి సమాధానాన్ని కలగచేయండి ప్రభువా అని అడుగుతున్నాం. ఇంకా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, మన భవిష్యత్తు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని మనం కోరుకుంటున్నాం. కానీ పిలువబడినటువంటి మనం ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాల కొరకే తాపత్రయపడుతున్నాం. యేసు ప్రభువు అంటారు, నన్ను అనేకులు వెంబడిస్తారు, కానీ చివరి వరకు నిలబడేటువంటి వారు ఎంతమంది? ఆయన వెంబడించేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆయన చేత పిలువబడినటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ ఆయన వెంబడించేటువంటి కృపా భాగ్యం ఎంతమందికి ఉంది? అవును నా ప్రియమైన వాళ్ళరా, అట్టి భాగ్యం, అట్టి కృప మనకు కలగాలి అంటే మనం ఆయన చేత ఏర్పరచబడినటువంటి వారమై ఉండాలి. మనం ఆయనను ఏర్పరచుకోలేదు, కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఎలా ఏర్పరచుకున్నారు? ఆ పిలుపుకు తగినటువంటి లోబడి తగినటువంటి విధేయతను చూపించినట్లయితే, ఆ మాటకు లోబడినట్లయితే, ఆ విధేయతే దీవెనకరంగా ఉండి మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పరచుకున్నటువంటి వారిని సైతము అపవాది మోసం చేస్తాడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఏర్పరచుకున్నటువంటి వారు కొద్దిమందే, ఏర్పరచబడినటువంటి వారు కొద్దిమందే. ఎందుకని ఏర్పరచుకున్నటువంటి వారు కొద్దిమందే అంటే, ఈ లోకంలో అన్నిటి కోసం పరిగెత్తుతాం, కానీ ఆయన కోసం ఏర్పరచబట్ల. ఆయన మనలను ఏర్పరచుకోవాలనుకుంటున్నాడు. మనం ఆయనను ఏర్పరచుకోవాలా. మనం ఆయన దగ్గరికి వచ్చి ఏర్పరచుకునేటువంటి ధన్యత, అటువంటి భక్తి మనలో లేదు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మరి ఆయన చిత్తం చొప్పున, ఆయన యొక్క స్వరూపంలో మనల్ని సృష్టించాడు కదా. ఆయన చిత్తం చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని సృష్టించాడు కదా. ఆయన యొక్క ఆకారంలో మనల్ని సృష్టించాడు కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి కృపా భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆనాడు ఇర్మియా ప్రవక్తతో చెప్తూ ఉన్నటువంటి దేవుడు ఈనాడు మనలో కూడా అనేక మందిని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్నటువంటి వారిని ఏమంటున్నాడు? తల్లి గర్భంలో. ఇక్కడ 20తో ఏమని చెప్తున్నారు? నిన్ను ప్రతిష్ఠించాను, నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపే జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. ఏర్పరచబడిన బిడ్డలు అనేకులు ఈ రోజున ప్రవక్తలుగా దేవుడు నియమించాడు. అవును, ఆ ఇశ్రాయేలీలకు ఆయన ప్రవక్తగా నియమించబడ్డాడు. ఇర్మియా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా. ఆయనతో దేవుడు మాట్లాడతాడు. ఏర్పరచుకున్నటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడతాడు. ఏర్పరచుకున్నటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడాలి అంటే దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించాలి, దేవునితో సహవాసం చెయ్యాలి, దేవునితో గడపాలి, దేవుని యొక్క ఆలోచన మనలో ఉండాలి, దేవుని యొక్క స్పర్శ మనలో ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు
ఆ ఏర్పరచుకున్నటువంటి బిడ్డలతో జరిగేది, జరగబోయేది, ఏం జరుగుతుంది మన కుటుంబ విషయాల్లోనే కానీ, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కానీ, దిశల్లోనే కానీ ఏ విపత్తులు రాబోతున్నాయో, ఏమేమి జరగబోతున్నాయో అనేటువంటిది తెలియజేస్తాడు దేవుడు. అలా అటువంటి ఏర్పాటులో మనం ఉండటం చాలా ఆశీర్వాదకరం. పిలువబడటమే ఆశీర్వాదకరం అనుకుని ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం పరుగులెత్తుతూ నాకు అది బాగులేదు, ఇది బాగులేదు, నాకు అది జరగలేదు ప్రభా, ఇది జరగలేదు ప్రభా అని అడుగుతూ మనం పరిగెత్తుతున్నాం. కానీ నా ప్రియమైన వాళ్ళరా, ఆ పరుగులన్నీ ఆపి నేను నీ ఏర్పాటులోకి రావాలి ప్రభా, నీ ఏర్పాటులో ఉంటే నాకు ఎంత ఆశీర్వాదమో దీవెనో అని చెప్పి మనం గమనించుకోలేనటువంటి వరంగా ఉంటున్నాం. ఆయన ఏర్పాటులోకి వచ్చినటువంటి మన జీవితం ఎలా ఉంటుందంటే పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, మన కన్నులు ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ, మన ఆలోచనలు ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది మన బ్రతుకు. అటువంటి బ్రతుకు కావాలా మనకి? నాకు ఉద్యోగం లేదు ప్రభువా, నా పిల్లలకి బిడ్డలు లేరు ప్రభువా, వివాహాలు కాలేదు ప్రభువా, మా ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు ప్రభువా. ఇవే మనం పిలువబడినటువంటి వారు అనేకులు ఆయన వెంబడిస్తారు. కానీ ఆయన ఏర్పాటులోకి రావటానికి చాలా కష్టమైనటువంటిది. ఆయన ఏర్పాటులో ఉండటం చాలా కష్టమైనటువంటి విషయం కనుక ఆయన ఏర్పాటులోకి రాలేరు. కానీ ఆ ఇరుకు మార్గంలో మనం ప్రవేశించినప్పుడు, ఆ కష్టం గుండా మనం వెళుతూ ఉన్నప్పుడు అదెంత దీవెనో, అదెంత ఆశీర్వాదకరమో, మనం ఎంతటి ధన్యులమో అని అనేటువంటిది మనం గమనించుకోలేకపోతూ ఉన్నాము. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నన్ను కూడా ఏర్పరచుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఆ నమ్మదగినటువంటి దేవుడు మన పట్ల ఏదైనా చేస్తాడు. అవును, నేను సిద్ధంగా ఉండాలి, కానీ మన జీవితాన్ని ఆయనకి సమర్పించాలి. కానీ ఆయన ఏదైనా చేయగలిగిన శక్తివంతుడైన దేవుడు. ఏది లేనిది ఉన్నట్లుగా చేయగలడు, ఉన్నది లేనట్లుగా చేయగలడు, అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. రబషిక్లో రిషందర రికందర పొరియా రాషికందర పొరిమమ రషందర హల్లెలూయా. దాసుని కన్నులు యజమాను తట్టు ఎత్తినట్లుగా, దాసి కన్నులు యజమానురాలు తట్లు ఎత్తినట్లుగా మన కన్నులు ఎప్పుడు కూడా ఆయనతో ఎత్తాలి. మన కన్నులు ఎప్పుడు కూడా కన్నులెత్తి ఆయనను చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవునితో సహవాసం చెయ్యాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి రీతిలో మనం ఉన్నప్పుడు మనకు అనేకమైనటువంటివి బయలుపరచబడతాయి. మనం పరలోక జ్ఞానంతో నింపబడతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కదా. ఆ రీతిగానే పౌలు గారిని అంటాడు దేవుడు, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్తారు. ఆయన ఏర్పరచుకున్నటువంటి సాధనం అంటున్నారు. ఆ ఏర్పరచుకున్నటువంటి సాధనానికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా వెనక్కి తిరిగి చూచేటువంటి విషయం ఉండదు, వెనకడుగు వేసేటువంటి విషయం ఉండదు, ముందడుగే వేస్తారు. పౌలు గారి ద్వారా దేవుడు ఎంత బాగా పరిచర్యను చేయించుకున్నాడు. అలాగే మనకు కూడా అటువంటి తృష్ణ ఉండాలి, అటువంటి కోరిక ఉండాలి. నేను కూడా నీ ఏర్పాట్లోకి రావాలి ప్రభా, నేను కూడా నీ ఏర్పాట్లోకి రావాలి ప్రభా అని చెప్పేటువంటి ఆ సంతోషం, సమాధానం అనేటువంటి ఉండాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ సంతోష సమాధానాలు ఎప్పుడు కలుగుతాయో అప్పుడే ఆయన చేత మనం ఏర్పరచబడతాం. ఎందుకులే ఈ దేవుణ్ణి వెంబడించి ఈ కష్టం పడే కంటే మన మాట, మన చూపు, మన ఆలోచన, మన తలంపు, మన ఊకలు, మన ఉద్దేశాలు సమస్తము చెడిపోతున్నాయి, ఇంకా చెడిపోతున్నాయి. ఎందుకంటే మనలో భయం లేదు. భయంతో కూడిన భక్తిని మనం చేయటిలా ఓటలన్నీ చెడిపోయినే. అంటే అది ఉప్పు వేసిన వెంటనే అలా జలలు గల ఓటలుగా మారినాయని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది.
మనం లోకానికి ఉప్పు అయి ఉన్నాం కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఓటలు ఎప్పుడైతే మధురంగా లేవో, రుచికరంగా లేవో, అప్పుడు మనం ఆ ఉప్పుని ఆ ఓట్లో వేసినప్పుడు అవి మధురంగా మారుతాయి. మనం ఉప్పు అయి ఉన్నాం కనుక, ఉప్పు సారవంతమైనటువంటిది, ఉప్పు నిస్సారమైనటువంటిది కాదు కనుక, మనం అనేకులకు సారవంతమైనటువంటి వరంగా, అనేకులను సారవంతమైనటువంటి మరి మార్గములకు మనం తీసుకొచ్చేటువంటి వరంగా ఉండాలి నా ప్రియమైన వాళ్ళరా. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు వచ్చినప్పటికీ ఇదేమి జీవితం? ఇక్కడ ఈ లోకంలో జీవించే జీవితం, ఈ లోకంలో బ్రతికేటువంటి బ్రతుకు ఇదొక బ్రతుకు కాదు. ఆయన ఏర్పాట్లోకి వచ్చి ఆయన మన పట్ల చేసినటువంటి గొప్ప త్యాగాన్ని, విలకట్టలేనటువంటి త్యాగం, మరి అటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటే మన బట్టలు కాదు, మన హృదయాన్ని చించుకుని పశ్చాత్తాపపడాలి. నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో ఎంత వేదన అనుభవించాడో, ఆ సిలువ వేదనను కనుక మనం గమనించినట్లయితే, గుర్తించినట్లయితే మనకి పశ్చాత్తాపం కలుగుతుంది. అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామును నీ సంతానాన్ని మరి నక్షత్రాల కంటే ఎక్కువగా మరి విస్తరింపచేస్తాను అని చెప్పి అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆయనని, తన స్వదేశాన్ని, తన బంధుమిత్రులను అందరినీ విడిచిపెట్టి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడగలేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అడగకుండానే బయలుదేరాడు. అలాగే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. ఆ విధేయత ద్వారానే దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నారు నా ప్రియమైన వాళ్ళరా. అయితే ఆయన ఆ రీతిగా విధేయత చూపించి తనదంతటిని కూడా విడిచిపెట్టి తను బయలుదేరి వెళ్ళాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అనేక జనములకు, జాతులకు మరి తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు అబ్రహాము. అయితే మరి ధనవంతుడు లాజర్ని చూచినప్పుడు, లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అవును, అలా విశ్వాసులకు తండ్రిగా ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏర్పరచుకున్నటువంటి వారితో మనం ఉన్నట్లయితే మనం కూడా ఆయన యొక్క కృపను అనుభవిస్తాం. ఆయన యొక్క రాజ్యంలో మనకు ప్రవేశం దొరుకుతుంది. ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే, ఆయన కృపను మనం అనుభవించాలి అంటే మనం ఆయన చేత ఏర్పరచబడాలి. ఆ ఏర్పాట్లో నువ్వు ఉన్నావా, నేనున్నానా అనేది మనం ఆలోచన చేసుకుంటే మనం ఆ ఏర్పాట్లోకి రావాలి అనేటువంటి ఆశ, తృష్ణ ఉన్నప్పటికీ ఈ లోకం వెనకకి లాగుతూ ఉంటుంది. ఈ లోకం మనల్ని వెనకకి లాగేటువంటిదిగా ఉంటుంది. ఈ లోకం ఉచ్చులు ఊరులు వేసి మనల్ని వెనకకి పడేసేటువంటిదిగా ఉంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ లోకం కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం పరిగెత్తక పౌలు భక్తులుగా ఏమంటారు? నేను ఈ లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు. ఈ లోకం నిజంగా పెంటేనండి. ఇది నీచాతి నీచమైనటువంటిది. ఈ నీచాతి నీచమైనటువంటి ఈ లోకంలో, ఈ దుష్ట లోకంలో మనం జీవిస్తూ ఆయన కొరకు మరి ఏర్పరచబడాలి, నేను నీ కొరకు ఏర్పరచబడాలి ప్రభువా అని మనం ఆలోచన ఉండి ఆ యొక్క కోరికతో ముందుకు కొనసాగినట్లయితే ఆయన మనను ఏర్పరచుకుంటాడు. అలాగే మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదును కూడా ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎలా ఏర్పరచుకున్నాడు? యెషైని దావీదు గారి ఇంటికి పంపించినప్పుడు ఉన్నటువంటి సహోదరులందరినీ చూసినప్పుడు ఇతనేమో దేవుడు కోరుకున్నటువంటి వాడు, ఇతనేమో దేవుడు కోరుకున్నటువంటి వాడు ఇతనేమో అని అనుకుంటాడు సమూయేలు. కాదు, దావీదుని నీకు ఇంకా యెషైని అడుగుతాడు, నీకు ఇంకా ఎంతమంది బిడ్డలు ఉన్నారు? ఇంకా బిడ్డలు ఉన్నారంటే ఒకడున్నాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడు అని చెప్తాడు. అంటే వాడు ఎందుకు పనికిరానటువంటి వాడు అని అన్నట్లుగా చెప్పినప్పుడు దావీదు వస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఈ ప్రవక్త లేచి నిలబడతాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు దేవుడు అంటాడు, ఇతడే నా ఏర్పాట్లో ఉన్నాడు, ఇతను నేను ఏర్పరచుకున్నాను రాజుగా చేయటానికి అన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఏర్పరచుకున్నటువంటి వారి జీవితం ఎలా ఉంటుందో చూసారా? అది ఎంత గొప్పగా ఉంటుందో చూసారా? ఆ యొక్క
గొర్రెలు కాస్తున్నటువంటి ఆ దావీదు మరి రాజుగా సింహాసనం మీదకి వచ్చాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మరి ఆయన చేతి పిలువబడినటువంటి మనం ఆ పిలుపుకు తగినటువంటి విధేయతను చూపించినట్లయితే, ఆ పిలుపుకు తగినట్లుగా భక్తిని మనం చేస్తూ ఉన్నట్లయితే, ఆ పిలుపుకు తగినట్లుగా యథార్థత కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే, ఆ పిలుపుకు తగినట్లుగా నమ్మకస్తులంగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే, మాకు కలిగింది ఏది కూడా నీ మూలంగానే కలిగింది కనుక ప్రభువా, నువ్వు లేకుండా మాకేది కలగలేదు అని చెప్పే స్థితికి మనం రాగలిగినట్లయితే మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు. ఆ ఏర్పాట్లోకి రావాలని నీకు నాకు ఉందా? మరి అప్పుడు ఏర్పరచబడినటువంటి మన జీవితం మరి ఎలా ఉంటుంది అంటే, ఆయన యొక్క వాక్యం ద్వారా మన ప్రవర్తనను మార్చుకుంటాం. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన స్వరాన్ని విన్నప్పుడు మనల్ని జాగ్రత్త చేసుకుంటూ నడపబడతాం. ఆయన యొక్క శక్తితో నింపబడతాం. ఎప్పుడైతే మనం ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతామో నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం వేస్తున్నటువంటి అడుగు, మనం చేస్తున్నటువంటి పని ఎలా ఉన్నది అని మనం గ్రహించుకోగలుగుతాం. అట్టి రీతిగా మనం గ్రహించుకోగలిగినట్లయితే మనం ముందుకు నడిచేటువంటి వరంగా ఉంటాం. నేను ఏ జీవితంలో ఉన్నామో, ఎలా నడుస్తున్నామో, భక్తి చేస్తున్నాం అంటున్నాం కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేం, భక్తిని యథార్థంగా చేయలేం. మొరపెడుతున్నాం అంటున్నాం కానీ హృదయం అంతటితో మొరపెట్టట్లా. మనకన్నీ అనుమానాలు, మనకన్నీ అవిశ్వాసాలు, మనకన్నీ అల్ప విశ్వాసాలు. దేవుడు అంటాడు, నేను నీ పక్కనే ఉన్నాను కదా, నేను నమ్మదగినటువంటి వాడిని కదా, నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు కదా. మరి మనం ఏం చేస్తున్నాం? మొరపెట్టినట్టే పెడతాం, పెదవులతో ప్రార్థన చేస్తాం. మరి హృదయం అంతటితో ప్రార్థన చేయకుండా, మనం పశ్చాత్తాపడి దేవునితో నడవకుండా నన్ను ఏర్పరచుకో ప్రభువా. అక్కడ మరి ఏమంటాడు అంటే, మరి ఆయన యొక్క చీకట్లో నుంచి వెలుగులోకి పిలిచినటువంటి వాని యొక్క గుణాతిశయములను ప్రచురింపచేయ నిమిత్తం మీరు ఏర్పరచబడిన రాజులైన యాజక వంశం. ఏర్పరచబడితే నా ప్రియమైన వాళ్ళరా, మనం రాజులైనటువంటి యాజక వంశంలోకి వస్తాం. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన రక్తంతో కడగబడిన మనం, ఆ రక్తం ద్వారా మనలను పాప బంధకాల నుంచి విడిపించి మనలను పిలిచినటువంటి దేవుడు మనల్ని ఏర్పరచుకోబడినట్లయితే మనం రాజులైనటువంటి యాజక వంశంలో చేర్చబడతాం. మనం యాజకత్వం చేసేటువంటి వంశంలోకి వస్తాం. ఎంత గొప్ప ధన్యతో! అట్టి ధన్యతను మనం పొందుకోవాల్సినటువంటి వరంగా ఉండాలి కదా. ఎంతకాలం ఉన్నా పాలు తాగేటువంటి భక్తిని కాదు మనం చేసేది. ఎంతకాలం ఉన్నా ఆయన యొక్క గుణలక్షణాలని, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలి కదా. దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కావాలి కదా. ఎంతకాలం ఉన్నా ఈ పై విషయాలకే భక్తి చేస్తున్నామా? దేని కొరకు భక్తి చేస్తున్నాం? మన హృదయాన్ని అంతటినీ కృమరించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించాడు. ఆ రీతిగానే మన హృదయాన్ని అంతటినీ కృమరించి పశ్చాత్తాపం కలిగి మనం ప్రార్థించేటువంటి వరంగా ఉంటున్నామా? మనలో ఎప్పుడు ఏ ఆలోచనలు వస్తాయో తెలీదు, ఎప్పుడు ఏ తలంపులు వస్తాయో తెలీదు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక వంశం. అట్టి వంశం మనకు కావాలి అంటే మనం ఏర్పరచబడాలి, ఆయన చేత ఏర్పరచబడాలి, ఆయన ఏర్పాట్లోకి రావాలి. ఆయన ఏర్పాట్లోకి వచ్చిన అబ్రహాం జీవితం ఎలా ఉంది, ఇర్మియా ప్రవక్త యొక్క జీవితం ఎలా ఉంది, దావీదు యొక్క జీవితం ఎలా ఉంది, అలాగే నా ప్రియమైన వాళ్ళరా మన జీవితాలు కూడా ఆయన ఏర్పాట్లోకి వస్తే అస్తవ్యస్తంగా ఉన్న మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఈ లోక ఆశీర్వాదాలు కాదు. మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మరి నేను అప్పుల బాధతో ఉన్నాను, నా పరిస్థితులన్నీ సరిగ్గా లేవు అని వేదన పడుతున్నామేమో. ఈ లోకం ఎంత,
ఈ లోక ఆశీర్వాదాలు కాదు. మొదట ఆయన చేత ఏర్పరచబడటానికి నువ్వు నేను కోరుకున్నట్లయితే, ప్రభువా నన్ను ఏర్పరచుకో, నీ పనిముట్టుగా, నీ పాత్రగా, నీ సాధనంగా మరి ఏర్పరచుకో ప్రభువా. అన్యజనుల ఎదుట నీ కొరకు నిలబడినట్లుగా, అలాగే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వలె, అలాగే మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా దావీదు వలె, అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఇర్మియా ప్రవక్త వలె మమ్మలను మీరు గర్భంలో ఉన్నప్పుడే చూశారు, బయటికి వచ్చినప్పుడే ఇర్మియా ప్రవక్తను ప్రతిష్ఠించుకున్నట్లుగా, ఏర్పరచుకున్నట్లుగా మేము ఏర్పరచబడినటువంటి వారమై ఉండాలి. నువ్వు ఏర్పరచుకోవడానికి తగినటువంటి గుణ లక్షణాలు మాలో ఉండాలి. కనుక మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. మాకు అటువంటి జీవితం కావాలి ప్రభువా. ఈ వ్యర్థమైనటువంటి జీవితం ఈ భూమి మీద మాకు అక్కర్లేదు, నువ్వే మాకు కావాలని మనం ప్రార్థించినట్లయితే దేవుడు మనకి తప్పకుండా మనల్ని ఏర్పరచుకుంటాడు. అబ్రహాముని ఏర్పరచుకున్న దేవుడు అబ్రహాంతో నిబంధన చేశాడు. అవును కదా. మోషే ఇశ్రాయేలులను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ నిబంధనలను జ్ఞాపకం చేసుకుని మోషే ఆ యొక్క ఇశ్రాయేలులను ఫరో యొక్క బానిసత్వం నుంచి విడిపించడం కోసం ఆయన దిగి వచ్చాడు. మనల్ని ఏర్పాటు చేసుకుంటే మన కొరకు తన పరలోకపు సింహాసనాన్ని దిగి వచ్చి ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు, శక్తివంతుడైన దేవుడు, సమర్థవంతుడైనటువంటి దేవుడు. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక అట్టి కృపలో మనం బలపరచబడి, అట్టి కృపలో మనం భద్రపరచబడి ముందుకు కొనసాగుదాం. దేవుడి వాక్యాన్ని అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నిత్యాశ్రయదుర్గమైన మా ప్రభువా నీకే స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడారు. పిలువబడిన వారు అనేకులైతే ఏర్పరచబడిన వారు కొద్దిమంది అన్నారు ప్రభువా. ఆ ఏర్పరచబడినటువంటి వారిలో ఆ యొక్క మీ చేత ఏర్పరచబడినటువంటి ఆ జాబితాలోకి మేము రావాలి ప్రభువా. అట్టి జీవితం మాకు కావాలి ప్రభువా. ఎంతన్నా ఈ లోకంలో ప్రభువా దేనికోసమో తాపత్రయపడుతూ ఉంటున్నాం. ఆ తాపత్రయాలన్నింటినీ కూడా వదిలిపెట్టి లిబరరీషాలు వదిరిషా మదరిషా హల్లెలూయా రౌషాల రాశీకరమైతుంది ప్రొఫెసీ జీసస్ కల్వరీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. హోరియరా షికందర హోషియరా రికందర టచ్ దమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. మాలో ప్రతి ఒక్కరిని కూడా నీ ఏర్పాట్లోకి రావాలనేటువంటి మాలో ప్రతి ఒక్కరికి కూడా ఆశను కలిగించండి ప్రభా. అట్టి ఆశతో నింపండి ప్రభా. మీకే స్తోత్రాలు. టచ్ దమ్ ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. I rebuke satanic power in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. I bind every sickness in the mighty power of Jesus. I bind every weakness in the mighty name of Jesus. In the mighty name of Jesus. In the mighty power of Jesus. I bind every satanic power in the mighty power of Jesus. I break every chain in the mighty power of Jesus. మా హృదయాలను కడగండి, శుద్ధి చేయండి, పరిశుద్ధ పరచండి, పవిత్ర పరచండి ప్రభువా. మీకే స్తోత్రాలు. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. చేతబడి చిల్లంగి శక్తుల యొక్క ప్రభావాల నుంచి విడిపించండి, దుష్టాత్మలను దూరపరచండి. మా యొక్క ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, మా నోటి పాపం, కంటి పాపం, ఆలోచన పాపం, తలంపుల పాపం సమస్తాన్ని కడిగి నీ చేత ఏర్పరచబడటానికి అట్టి కృప కలిగిన జీవితం మాకును దయచేయండి. మా అధికారులను జ్ఞాపకం చేసుకొని వారిని సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. దేశం, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, రక్షణ దయచేయండి. కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, డబ్బు 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 కొరకే తాపత్రయపడిపోతున్నారు. ఆ డబ్బు నుంచి, తాపత్రయాల నుంచి విడిపించండి ప్రభు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, గర్వాల నుంచి విడిపించి ముందుకు నడిపించమని త్వరగా రానైనా యువకులను జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ పరీక్షల ప్రభు దిద్దేవారిలో మీరు ఉండండి, కనికరాన్ని చూపించండి. వారి ఫోన్లకు అడిక్షన్ కాకుండా సహాయం చేయమని యేసయ్య దివ్యనామంలో ప్రార్థించుకుంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.